చూడండి మీరు విన్నారు అంగన్వాడీ సర్వీసెస్ ఏంటి, అంగన్వాడీకి రావాలి, అంగన్వాడీకి రావడం వల్ల ఏంటి ఉపయోగాలు, అంగన్వాడీలో ఎలాంటి ఫుడ్ అందిస్తారు అనేది మీరు విన్నారు కదా. సో మీరందరూ అంగన్వాడీ సర్వీసెస్ యూజ్ చేసుకుంటారు అనుకుంటున్నారు కదా. ఇమ్యునైజేషన్ అంగన్వాడీ సెంటర్లో మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆశా ఏఎంఎం చేస్తున్నారు కదా. ఇమ్యునైజేషన్ వ్యాక్సిన్స్ వేయించుకుంటున్నారా కదా. అర్థమవుతుందా? నా మాట వినిపిస్తుందా? అక్కడ వరకు వినిపిస్తుందా? సో మనకి పోషణ అభియాన్ దీనిలో భాగంగా సెప్టెంబర్ నెలలో ఈ మార్చి నెలలో 2 సార్లు జరుపుకుంటాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీలాంటి వాళ్ళకి అవగాహన కల్పించడమే. ఈ న్యాచురల్గా దొరికేవి, రూరల్లో లోకల్గా దొరికేవి, వాటితోనే పోషకాహారము తినాలి అని. సో వాటిని తినడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటాము. సో మనం ఎక్కువ డబ్బులు హాస్పిటల్కి ఖర్చు పెట్టకుండా ఉంటామని ఆ ఉద్దేశాన్ని, ఆ సందేశాన్ని మీ అందరికీ చేరవేయడం కోసమే ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా? వినిపిస్తుందా? అందరూ వినండి. సో గవర్నమెంట్ ఎందుకు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిందంటే మీ అందరికి పిల్లలు ఉన్నారు కదా. సో వీళ్ళే రేపు కాబోయే డాక్టర్లు, సైంటిస్టులు, టీచర్లు, లాయర్లు, అన్ని రకాల ప్రొఫెషనల్ అన్నమాట. సో వీళ్ళ మీద మనం పెట్టుబడి పెడితే, అంటే మంచి ఫుడ్ వీళ్ళకి పెడితే వాళ్ళ మైండ్ మంచిగా పనిచేసి వీటి వినండి, అటుగా చూసేది వీటి చూడండి. సో వీళ్ళ కాగా మంచి ఫుడ్ పెట్టి మంచిగా తినబెడితే వాళ్ళు మంచిగా చదువుకొని భవిష్యత్తులో డాక్టర్లు, లాయర్లు, శాస్త్రవేత్తలు అవుతారు. సో అలా కావాలని నేటి బాలలు రేపటి పౌరులు అనమాట. సో ఇప్పుడు ఈ బాలని మంచిగా చూసుకుంటే రేపు మన దేశానికి మానవ వనరుల సంపద అనమాట. సో వీళ్ళే మన దేశానికి కాబోయే సైనికులు కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, రకరకాల ప్రొఫెషన్లో ఉండి వాళ్ళందరూ పనిచేయడం ద్వారా మన దేశము అభివృద్ధిలోనికి వస్తుంది. సో మీ ఇంట్లో మీ బాబు ఒక డాక్టరో, ఇంజనీరో లేకపోతే ఒక సైంటిస్టో అయితే మీ యొక్క కుటుంబమే కాదు, దేశం మొత్తము సంతోషిస్తుంది కదా. మనకు ఇస్రో ఉంది, శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం. సో దానివల్ల మన దేశం తరఫున చంద్రుడి మీదకి, తర్వాత మనం రాకెట్లు పంపిస్తున్నాం కదా. సో అలాంటి జ్ఞానము మన దేశం తరఫున పరిశోధనలు చేస్తున్నారు కదా. సో అట్లాంటి జ్ఞానం సంపాదించుకోవాలి అంటే మనం మంచి ఫుడ్ తీసుకొని, ఇందాక మా సూపర్వైజర్ చెప్పారు, మొదటి 1000 days 1000 రోజులు చాలా ఇంపార్టెంట్ కదా. బిడ్డకు మంచి ఆహారం తీసుకుంటే ఆ టైంలో మైండ్ మెచ్యూరిటీ డెవలప్మెంట్ అనేది ఎక్కువ అవుతుంది బాబు బిడ్డకి. సో ఆ మంచి డెవలప్మెంట్ ఆ టైంలో అయితేనే వాళ్ళు చదివినా వాళ్ళకు మైండ్ వెళ్తుంది, వాళ్ళ మైండ్ బాగా పనిచేస్తుంది. అట్లా కాకుండా ఫుడ్ సరిగా తీసుకోకపోతే వాళ్ళు దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు, వాళ్ళ మైండ్ సరిగా పనిచేయదు. అందుకే గవర్నమెంట్ మీరు పేదవాళ్ళు చాలా